విత్ ఇన్ 2 minutes మన బడాబాబుల అకౌంట్లని హ్యాక్ చేయబోతున్నాను. హ్యాక్ ఏంటి హ్యాక్? నేను హ్యాక్ చేయమని ఎవరు చెప్పారు హ్యాక్ చేయమని? గంట ముళ్ళు నిమిషం ముళ్ళు ఏకమయ్యే టైంకి మన ఇండియా మీద డబ్బు వర్షం కురుస్తుంది. ప్రతి పేదోడికి, ప్రతి రైతుకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడికి ఈ డబ్బు చేరుతుంది. బిలో పావర్టీ లైన్ లో ఉన్న ప్రతి అకౌంట్ లోకి ఈ డబ్బు పడుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్, రెడ్ క్రాస్, బ్లూ క్రాస్ పెన్షన్లు తీసుకుంటున్న ముసలోళ్ళు మీ మొబైల్స్ చెక్ చేసుకోండి. లోన్లు తీసుకున్న రైతులందరూ మీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. ట్రాక్టర్లు, పంపు సెట్లు కొనుక్కోండి. డ్వాక్రా మహిళలు కావచ్చు, అంగన్వాడీ ఆడవాళ్లు కావచ్చు. మీకు బ్యాంక్ అకౌంట్స్ లేకపోతే నేనేం చేయలేనమ్మా. ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అందుకే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను కొట్టేసిన డబ్బు ఎన్నో లక్షల కోట్లు. నా దేశంలో తిండి లేక 30 కోట్ల మంది ఉన్నారు. రోజుకి 7,000 మంది ఆకలితో నిద్రలోనే చచ్చిపోతున్నారు. అలాంటి ఎంతో మందికి నేను ఈరోజు డబ్బు ఇవ్వలేకపోతున్నాను. కానీ మీకొచ్చిన దాంట్లో 10%, 20% ఆ పేదవాళ్ళకి ఇచ్చే మనసు మీకుందా? ఆర్ యూ విత్ మీ? ఓకే, ఒకవేళ మీకొచ్చిన డబ్బుని ఇవ్వకుండా నొక్కేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశం సంకనాకిపోయేది మీ వల్లే. నల్ల నా కొడకల్లారా. The time is up. Check your mobiles and accounts. సార్, నేను చేసింది తప్పే. ఇట్స్ ఇల్లీగల్. మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ. ఒకవేళ ఉరి తీసినా రెడీ. నేనిక్కడేమన్నా వాగితే మా నాన్న గొంతు కోస్తానన్నాడు ఆ కోటిలింగాలు. నానా, ఆ రోజు నన్నేమైనా చేస్తారని నువ్వు భయపడ్డావు. ఇవాళ నిన్నేమైనా చేస్తారని నేను కూడా భయపడితే అర్థమే ఉంది. జర్నలిజం నిజం, జర్నలిజం పేట్రియాటిజం. చావన్నా నా దేశం కోసం.
किसी को नहीं छोड़ना। అందరి జీవితాల్లో వెలుగు నింపిన సత్యమార్తాండ్, దేశమంతా రంగోళీ సంబరాలు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరా మీరు? Stop the van! I said stop the bloody van right now! पूरा देश होली मना रहा है, सारा हिंदुस्तान रंगों से भर गया है. सर सर ఇంకెంతమందిని చంపుతావు? ఎంతమందినైనా చంపుతాను నా కూతురు కోసం. చెటే బేడీ నికాల్. హలో. అరే జిబాల్, వాడిని మీరు తప్పించారని తెలిసింది. అరే ఓ క్రికెట్ కే బాల్, వాడు మన శత్రువురా. ఆ జావేద్ గారికి అసలు బుద్ధి లేదు. వాడి మాట వింటే చక్కనైపోతారు. మేమందరం కడుపు పట్టుతో ఉన్నాం. అందరం కలిపి 1 కాదు 2 కాదు 100 కోట్లు ఇస్తాం. వాణ్ణి చంపండి, వాణ్ణి చంపండి, వాణ్ణి చంపండి. ఎవరితో మాట్లాడేవరా? మినిస్టర్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడన్నా, లేపేస్తే 100 కోట్లు ఇస్తాడంట. ఎవరినే? ఏంట్రా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు? వాడిని అల్లుడు. 100 కోట్లు ఇస్తే అల్లుడేంటన్నా, ఆ దేవుణ్ణి కూడా చంపేస్తాం. నాకేం తెలుసు, నా వాళ్ళే నాకు రివర్స్ అవుతారని. నీ కాళ్ళే కరెక్ట్. ఇవాళ వేసేస్తారు నేను. నీ పీడ వదిలిపోద్ది. కొండటం ఉత్సవం చేస్తానా సెలబ్రేషన్. చీకటిపై వెలుగు వచ్చే, జీవితాలు మారిపోయే, ఊరువాడ అమరమంటే సంబరాలే. రంగు రంగు రంగవల్లి ముగ్గులన్నీ ముచ్చటాయ, చెట్టుమంటి చిన్న పెద్ద చిందులేసే. చేయి చేయి కలుపుతూ అడుగు ముందుకేస్తూ అందరం ఒక్కటవుతా. జనగణమన దేశ మేర మహా, జనగణమన దేశ మేర మహా. ధింత ధింత దొంతనాన, ధింత ధింత దొంతనాన, ధింత ధింత దొంతనాన, ధింత ధింత దొంతనాన. రేయ్, పోయిన కోట్ల కంటే నా కూతురు నాకు ఎక్కువ. అలాంటిది నన్ను కాదని నువ్వు కావాలని కోరుకుంటుంది.
అసలు నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు లేదో నాకు తెలియట్లేదు. రేయ్, ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పు, వదిలేసి వెళ్ళిపోతా. బీడీ ఉందా? వదిలే. పోలీసులకు దొరకరా రే, నాలాగా ఎక్కడో బతుకు. దేశానికి కావాల్సినవి నువ్వు బయట ఉండవే బెటర్. అయితే మమ్మల్ని గోవాలో దింపేయి. ఎక్కడా? గోవా. సరే రండి. అలా సత్యమార్తాండ్ మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతను అలా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ దేవుడు వచ్చి మనకు చెప్పడు.